అర్జునుడి యాగాశ్వం శకుని రాజ్యమైన గాంధారంలోకి ప్రవేశించింది. నేటి ఆఫ్ఘనిస్తానే గాంధార రాజ్యం. కాందహారే ఒకప్పటి గాంధార రాజధాని. గాంధారమే కాందహార అయింది. శకుని కుటుంబానికి పాండవులు శత్రువులు. అప్పటికే పెద్దగా అభివృద్ధి లేని గాంధార రాజ్యం శకుని మరణం తర్వాత మరీ దిగజారింది. శకునితో పాటు అతని కుమారుల్లో కొందరు బంధువులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించారు. శకుని అతని కుమారుడు ఉలూకుడు ఇద్దరినీ యుద్ధంలో సహదేవుడు సంహరించాడు. ఆ తర్వాత శకుని కుమారుల్లో చిన్నవాడు గాంధారాన్ని పాలించాడు. అతను అర్జునుడి మీద కోపంతో యుద్ధానికి వచ్చాడు. ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడి దివ్యాస్త్రాలకు గాంధారి సేనలు పారిపోయాయి. శకుని కుమారుణ్ణి కూడా అర్జునుడు చంపేస్తాడన్న భయంతో అతని తల్లి యుద్ధభూమికి వచ్చింది. శకుని భార్య అర్షి. ఆమెకు అర్జునుడు నమస్కరించాడు. తల్లి కూడా తన కుమారుడికి నచ్చజెప్పింది. అలా గాంధార రాజ్యం కూడా హస్తినాపుర రాజ్యంలో భాగమైంది. బెస్ట్ క్వాలిటీ వినీ టాయ్స్ అమెజాన్ కార్ట్లో కూడా ఆర్డర్ పెట్టవచ్చు.